తులసి కాఫీ ఇప్పుడు అవసరం లేదు అన్నట్టు నువ్వు ఈరోజు సెలవు తీసుకో మేడం. ఇందాక మీ ఆవిడ బాత్రూంలో కాల్ జార్ కింద పడిపోయింది మేడం. ఇప్పుడే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా ఆవిడ ఊర్లో లేదు మేడం, ఇక్కడ లేదు. శ్రీను, మీ ఆవిడ ఇక్కడుందో లేకపోతే ఊళ్ళో ఉందో ఎక్కడున్నా పర్వాలేదు. ఈ రోజు నీకు సెలవు, రేపు డ్యూటీకి వచ్చాయి వెళ్ళు. మేడం, నాకు లీవ్ అవసరం లేదు మేడం. ఏయ్, చెప్పింది చెయ్యో. సారీ మేడం, దీన్ని క్లీన్ చేసి వెళ్తాను. ఏయ్, స్టాప్ ఇట్. నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. గో. ఓకే మేడం. మేడం. రేవతి, ఒకసారి నా క్యాబిన్లోకి రా. అలాగే మేడం. రేవతి, వచ్చేసావా? రా రా రా. రాజీనామా ఇచ్చి శాశ్వతంగా ఝాన్సీ ఆఫీసులోంచి విడుదలై రావడానికి నీకింత టైం పట్టడమేంటి? ఉద్యోగం సంపాదించడం కష్టంగాని వదిలించుకోవడం ఎంతసేపు? కూర్చో. ఏమైంది రేవతి? ఓ, ఎన్నాళ్లుగా చేసిన జాబ్ని ఒక్కసారిగా వదులుకున్నందుకు బాధగా ఉందా? ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది, బోరు కొడుతుందని ఫీల్ అవుతున్నావా? మన క్యాటరింగ్ ఆఫీస్ పనులు చూసుకోమని చెప్పాను కదా రేవతి. అక్కడ నువ్వు ఝాన్సీ కింద పనిచేయాలి. ఇక్కడ నువ్వు అలా పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా పెద్ద కోడలివి రేవతి, నువ్వే ఓనర్వి. అయ్యయ్యో, నేనే గలగల మాట్లాడేస్తున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఝాన్సీ నిన్ను ఏడిపించిందా? తలపోటు తెప్పించుంటుంది. మళ్ళీ నువ్వు ఆఫీసులో దొరకవు కదా అని ఆడుకునుంటుంది. ఉండు, నీకో కాఫీ కలిపి తీసుకొస్తాను. వేడి కాఫీ తాగు. ఆఫీస్ టెన్షన్ ఇక నీ మనసులోంచి పూర్తిగా తీసేయ్. ఆఫీసులో ఇక ఝాన్సీతో అనవసరమైన మాటలు పడ్డం, తన ఈగోకి కోపానికి నువ్వు కుంగిపోవడం ఇవేమీ ఉండవు కదా. అరే, కాఫీ తాగు, చల్లారిపోతుంది. అరే, ఏమైంది రేవతి? ఝాన్సీ ఝాన్సీ నా రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చెయ్యలేదత్తయ్య. అదేంటి రేవతి? నీ జాబు నీ ఇష్టం. అదేమి బానిసత్వం, వెట్టి చక్రీ కాదు కదా. నిన్నలా నిర్బంధించి శాసించే అధికారం తనకెవరిచ్చారు? కావాలనే ఈగో కొద్దీ నిన్నింకా ఆడుకోవాలని చూస్తోంది. నువ్వేం భయపడకు, ఇదే సరైన అవకాశం, సందర్భం. నువ్వు మానే. ఇదిగో కాఫీ. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానికి మానేయడం కుదరదు అత్తయ్య గారు. రేవతి జాబ్ మానేయాలన్న ఆలోచన వెనుక మీరున్నారని నాకిప్పుడే అర్థమైంది. అత్తయ్య గారు, మీ పెద్ద కోడలికేనా మర్యాదలు? మాకు కూడా కాఫీ ఇవ్వండి. నీ కాఫీ ఇస్తాను, కాకినాడ కాజాలు కూడా ఇస్తాను.
రేవతి ఉద్యోగం ఎందుకు మానేయకూడదు? అదేమి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు కదా, చాలా ప్రాసెస్ ఉండడానికి. అత్తయ్య గారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ఎలాంటి కండిషన్స్ ఉంటాయో కార్పొరేట్ లో పనిచేసే జాబ్స్ కి కూడా అలాగే ఉంటాయి. రేవతి సైన్ చేసిన కాంట్రాక్ట్ ప్రకారం ఇంకా మా ఆఫీస్ లో నా పర్సనల్ అసిస్టెంట్ గా 2 years పనిచేయాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగిని కంపెనీ హైర్ చేసుకున్నప్పుడు ఎలా పనిచేయాలి, ఎంత శాలరీయో మెన్షన్ చేస్తూ ఎంత కాలం వరకు పనిచేయాలనేది అగ్రిమెంట్ లో రాసి ఉంటారు. అయినా మీకు చాలా బుక్ నాలెడ్జ్ ఉంది. కండిషన్స్ అప్లై, నిబంధనలు వర్తిస్తాయి అన్న విషయం దగ్గర అయినా మీరేంటి, రేవతి ఏంటి, అందరూ బోల్తా పడుతుంటారు. అలానే రేవతి కూడా పడింది. 2 ఏళ్ల వరకు రేవతిని ఎవ్వరూ ఆఫీస్లో నుంచి కదిలించలేరు. ఏంటత్తయ్య గారు, అప్సెట్ అయ్యారా? నేనెందుకు అప్సెట్ అవుతాను? ఏం కాలేదు. రేవతి నా దగ్గర జాబ్ మానేస్తే రేవతితో నాకు అక్కడ గొడవ ఉండదు, ఇక ఇంట్లో కూడా పెద్ద గొడవే ఉండదని ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నారు. అత్తగారు పెద్ద కోడలు ఒక్కటై నన్ను టార్గెట్ చేశారనిపిస్తుంది. నేను ఏ చిన్న విషయమో మర్చిపోను, అంతకంత తిరిగి ఇస్తూనే ఉంటాను. రేవతి, ఈ ఝాన్సీ ఏంటి మరీ ఇంత మొండిగట్టంలా తయారైంది? ఇప్పుడేం చేయాలి? నువ్వింకా 2 ఏళ్ళు అక్కడ జాబ్ చేయక తప్పదా? తప్పదత్తయ్య. అయ్యయ్యో, నాన్న, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందేమో. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం ఇప్పుడే ఈ మండపం వదిలి బయటకు వెళ్ళాలి. రేవతి నా దగ్గర జాబ్ మానేస్తే రేవతితో నాకు అక్కడ గొడవ ఉండదు, ఇక ఇంట్లో కూడా పెద్ద గొడవే ఉండదని ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నారు. నేను ఏ చిన్న విషయమో మర్చిపోను, అంతకంత తిరిగి ఇస్తూనే ఉంటాను. నేను పెట్టాలని పోగొట్టుకున్నావు కదా? ఏదో ఒక వంకతో లక్ష్మికి ఫోన్ చేయాలి. ఏదో ఒక వంకతో ఎందుకు? మా లవ్ తర్వాత మెయిన్ పర్పస్ పెళ్లి కదా, పెళ్లి గురించే మాట్లాడతాను. ప్రేమించిన వాడిని నాకు భయం ఏంటి? మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్యా ఆరాధ్యా, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా. ఆరాధ్యా ఆరాధ్యా, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా. గరిగమ మగరి దని దని నమద గరిగమ.
హలో. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? కాసేపు ఫోన్లో లవ్ చేద్దామని. లవ్ చేసేంత టైము నాకు లేదు. ఫోన్ పెట్టి. హలో 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 హలో. అంత కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఏంటి? మళ్ళీ చేస్తాను. నాకు తెలుసు నువ్వు చేస్తావని. ఏంటి, ఒకసారి చెప్తే అర్థం కదా? ఏంటి అర్థమయ్యేది? నేనేమి టైం పాస్ కోసం ఫోన్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, అది మాట్లాడే లోపు కట్ చేస్తావేంటి? ఏంటో అంత ఇంపార్టెంట్ విషయం? మన లైఫ్లో ముఖ్యమైన విషయం ఏముంటుంది? ఒకసారి ఆలోచించు, గెస్ చేయి. నేను నీకేమీ కాను, నువ్వు నాకేమీ కావు. అయినా సరే మన లైఫ్ని నువ్వు కలిపేసుకుని మాట్లాడుతున్నావు చూడు, ఇది చాలా అతిగా అనిపిస్తుంది. స్మార్ట్ గేమ్స్ నా దగ్గర ప్లే చేయకు. ఏదో ఒక వంకతో నాతో మాట్లాడమే నీ ఉద్దేశం, అంతే కదా? హలో, ఏదో ఒక వంకతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? సాకులు వెతుక్కొని నీకు ఫోన్ చేస్తేనే నాకు నిద్ర పడుతుంది అనుకుంటున్నావేమో. నేను మరీ అంత దాసోహమేం కాదు. అబ్బచ్చా, నిజమా? నిజమే. సరే, ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తాను. నీ పూర్తి పేరేంటి చెప్పు. ఎందుకు? చెప్పు, చెప్తాను. ఎలమంచిలి వెంకటలక్ష్మి. ఎలమంచిలి వెంకటలక్ష్మి. మీ నాన్నగారి పూర్తి పేరేంటి? ఎలమంచిలి వెంకట గోవర్ధన్ రావు గారు. ఎలమంచిలి వెంకట గోవర్ధన్ రావు. నీ పుట్టిన నక్షత్రం? భరణి. భరణి. గోత్రం? నక్షత్రాలు, గోత్రాలు, ఇంటి పేరు అడుగుతున్నావంటే రేపొద్దున మా ఫ్యామిలీ పేరు మీద అర్చన జరిపించబోతున్నావు అన్నమాట. నేను అర్చన చేయించడానికి అడగలేదు లక్ష్మి. రేపు మన పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి కదా. ముందుగానే అన్ని ప్రిపేర్ చేయించుకుంటే మంచిది కదా. నేను నీకింకా ఐ లవ్ యూ చెప్పనే లేదు, అప్పుడే పెళ్లి ముహూర్తాల దాకా వెళ్ళిపోయావు. చాలా ఫార్వర్డ్ వెళ్తున్నావు. ఫార్వర్డ్ కాదు వెంకటలక్ష్మి, ఇది ప్రాక్టికల్. పెళ్ళంటే పెద్దవాళ్ళు జాతకాలు అవి చూస్తారు కదా. మన ఇద్దరి పేర్లు ఫలాలు కలిస్తేనే కదా వాళ్ళు ధైర్యంగా మన పెళ్లి చేయగలరు. కలవకపోతే? ఎందుకు కలవు? మన మనసులు కలిసినట్టే అన్నీ కలుస్తాయి. ఏదో ఒకటి రెండు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఏముంది, నేను మేనేజ్ చేసేస్తాను కదా. ఏంటి, మ్యానిపులేట్ చేస్తావా? మ్యానిపులేట్ కాదు, మేనేజ్ చేస్తాను అంటున్నాను. చాలా ఆశే. నేను ఇంకా ఐ లవ్ యూ చెప్పనే లేదంటే దాని సంగతి అస్సలు పట్టించుకోవట్లేదు. అంటే అందరూ పెళ్లికి ముందు ఐ లవ్ యూ చెప్పుకుంటారు కదా, నేను మాత్రం కొత్తగా మన పెళ్లి తర్వాత నీతో ఐ లవ్ యూ చెప్పించుకుంటా. చాలా ఆత్రంగా ఉన్నావు. మరి మీ అమ్మతో నెమ్మదిగా విషయం చెప్పు. అలాగే లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటది? ఐ లవ్ యూ చెప్పాను. ఐ లవ్ యూ తర్వాత ఏదో వినిపించింది. ఆ సౌండ్ ఏంటి అని అడుగుతున్నాను. అది
అడుగులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే ఏమండి మజ్జిగ తీసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? తులసి, ఇంతవరకు మనం విష్ణు పెళ్లి గురించి ఈశ్వర్ పెళ్లి గురించి చాలా ఆలోచించాం. ఆ, ఇప్పుడు పెళ్ళే ఇంటి కోడళ్ల గురించి ఆలోచించాల్సి వస్తోంది. మన కోడళ్ళ గురించి ఆలోచించడానికి ఏముందండి? చక్కగా ఉన్నారు. ఆ జంట ఈ జంట చిలక గోరింకల్లా ఉన్నారని అంటుంటే మీరు కోడళ్ళ గురించి ఇంకేం ఆలోచిస్తున్నారు? మీరు నిజంగా ఆలోచించాల్సి వస్తే తొందరలో తాతయ్య అని పిలిపించుకోవాలని కోరుకోండి. పెద్ద కోడలేమో కూతుర్ని కానివ్వాలి, రెండో కోడలేమో కొడుకుని కానివ్వాలి. అంతకంటే మనకి ఇంకేం కావాలండి? తులసి, నువ్వు అప్పుడే అన్ని ఆశలు పెంచుకోకు. అదేంటండి? పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం తల్లిదండ్రులుగా మన బాధ్యత. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్ళిష్టంతోనే ముడిపడి ఉంటుంది. అదే నిజమేనండి. కానీ ఇప్పటికే పెళ్లిళ్ళు చేయడం ఆలస్యం అయిపోయింది కదా. వీళ్ళు వెంటనే పిల్లల్ని కనకపోతే ఎలా? తులసి, నేనొక విషయం నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు వేరే విషయం మీద నన్ను డైవర్ట్ చేస్తున్నావు. ముందు నన్ను చెప్పనివ్వు. సరే చెప్పండి ఏంటో. ఇంటికొచ్చిన కోడళ్ళు అక్కా చెల్లెళ్ళుగా నువ్వు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నావు. కాని వాళ్ళలా లేరని నాకు అనిపిస్తోంది. ఒకరి మీద ఒకరికి కోపం, అసూయ, దాన్నేమంటారు, ఈగో, అవి ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఆఫీస్లో ఒకే చోట ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇంట్లో తోటి కోడళ్లుగా ఉన్నారు. అక్కడా ఇక్కడా వాళ్ళిద్దరూ అంత అర్థం చేసుకునే వ్యక్తిత్వాల్లా నా మనసుకైతే అనిపించట్లేదు తులసి. ఈయనంత లోతుగా గమనించారని నేనస్సలు అనుకోలేదే. కోడళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని నువ్వు మేనేజ్ చేస్తున్నావు. అవును, కానీ నాకు అర్థమవుతుంది తులసి, నువ్వు అమ్మగా కాదు అత్తయ్యగా కూడా వాళ్ళ బాధ్యత నీ మీద వేసుకొని చక్కబెట్టాలని చూస్తున్నావు. కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్య చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి. అవన్నీ నేను సెట్ చేస్తాను కదా. వాళ్ళ అక్కా చెల్లెళ్ళలాగా కలిసి ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో వాళ్ళలా కలిసి ఉండేలాగా నేను చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. కష్టాలు టెన్షన్లన్నీ నువ్వు పడుతూ సంతోషాన్ని మాత్రం మాకు పంచాలని చూస్తున్నావు. నీది నిజంగా కారణజన్మే తులసి. అయ్యో, పొగిడింది చాలు కాని ముందు మీరు తాగండి. చాలు. సరే, మీరు ప్రశాంతంగా పడుకోండి. సరే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
క్యాష్ బ్యాలెన్స్ నోట్ చేస్తున్నావు కదా? ప్రతిరోజు నోట్ చేస్తున్నాను మేడం. ఆ 10 లక్షలు అందులో నుంచి వాడు. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. 10 లక్షలు ఉండాల్సిన లాకర్లో 10 రూపాయలు ఉండడం ఏంటి?